లేట్ లేట్ ఎప్పుడు లేటేనా బాబు? లేట్ శ్రీమన్నారాయణ. ఈ రోజు ఎందుకు లేట్ అయింది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? రెండూ చెప్పండి. లేదు సార్, ఒకటే చెప్తాను. మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసొస్తున్నాను. పోయిందా? లేదు సార్, పోతుందని వెళ్ళాను, పోలేదని వచ్చేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటుందయ్యా? అసలు నీకు పెద్దమ్మని ఉందా? లేదు సార్. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? లేటుగా వచ్చానుగా, కారణం ఏదో చెప్పాలని. అబ్బాబ్బా, నీ సిన్సియారిటీ నిజాయితీతో అని చంపేస్తున్నావయ్యా. అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా? ఒకే ఒక్కసారి కరెక్ట్ టైంకి వచ్చాను సార్. నీ కరెక్ట్ టైంకి వచ్చాననే ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగలించుకుంటాడు అనుకున్నాను, కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్. నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా? అవును సార్. ఆ తర్వాతే మీరు వచ్చారు. అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా? మీకెందుకు సార్ డౌట్? రేపు కరెక్ట్ టైంకి వస్తాను, అప్పుడు మీకే తెలిసిపోతుంది. నో, నీ సెంటిమెంటే కంటిన్యూ అవని. నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు కరెక్ట్ టైంకి రావడానికి వీల్లేదంటే వీల్లేదు. గో. నా సూట్ కేసు ఇస్తాను. గో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీమన్నారాయణ, పంక్చువాలిటీతో మనుషులను చంపకయ్యా. చూడు శ్రీమన్నారాయణ, పెళ్ళాం పిల్లలు ఉన్న మేము లేటుగా వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది. పెళ్లి పెటాకులే నువ్వు లేటుగా వచ్చావంటే దానికి కారణం ఏంటంటావు? చూడు శ్రీ, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నన్ను మిస్సెస్ ని చేసుకో, నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంకుకి వచ్చేలా నేను చూసుకుంటాను. మిస్సెస్ చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ, నీలాంటి హస్తిని జాతి స్త్రీ కాదు. ఏమిటి, నువ్వు హస్తిని జాతి స్త్రీవా? చైతే చంప పొగులుద్ది. అకౌంట్ క్లోజ్. శ్రీమన్నారాయణ, నువ్వన్నీ లేటేనయ్యా. ఆఫీస్ టైంలో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు? చెక్కు కదయ్యా బాబు, అది పెద్ద డ్రాఫ్ట్. నాకు ఈ చెక్లు డ్రాఫ్ట్ లో అవసరం లేదు. నా కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను, తాకను. ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు, మా అమ్మ. అమ్మా అమ్మా అమ్మ అంటారంటే బాబు? అవును, మా అమ్మ ఒక దేవత. ఆవిడ చెప్పందే నేను ఏ పని చేయను. అమ్మా అమ్మా. ఏంట్రా? అమ్మా, లేవంగానే నీ మొహం చూడకపోతే ఆ రోజంతా ఏదో వెలితిగా ఉంటుందమ్మా. నేను ఏదైనా ఊరు వెళ్ళిపోతే లేవడంతో నీ ఫోటో చూస్తాగా. ఎలా ఉంది మన ఐటీయా? ఈ రోజుల్లో కూడా అమ్మని ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా శ్రీమన్నారాయణ? మరి మీ అమ్మగారు ఉండి కూడా నేను రోజు లేటుగా పంపిస్తుందా? మా అమ్మ ఊళ్ళో లేరు, షిరిడి వెళ్ళారు. అంటే ఆవిడ వచ్చేంత వరకు నువ్వు ఇలా బ్యాంకుకి లేటుగా వస్తుంటావా శ్రీమన్నారాయణ? అదేం కాదు, రేపటిని చూడండి టైంకి వస్తాను. ఎందుకో తెలుసా, మా అమ్మ రేపు షిరిడి నుంచి వస్తున్నారే. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 7007 గోదావరి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉన్నది. వస్తున్నా అమ్మా, వస్తున్నా. తప్పుకోవయ్యా, పెట్టే తప్పుకో. నెమ్మదిగారా. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వస్తాను. ఇక్కడ కూర్చో. తీసుకో. అలాగే నన్ను కూడా మీసం లగేజ్ మీద లగేజ్ ఇచ్చేస్తున్నావు. నేను ముఠాకులీనా? మేస్త్రి ముఠాకులేవో అడ్జస్ట్ అవ్వాలి. ఇది రైల్వే స్టేషన్. అడ్జస్ట్ లోపలికి రారా. అమ్మా వస్తున్నానమ్మా, నువ్వు జాగ్రత్తగా దిగు తల్లి. మన సామాన్లన్నీ వచ్చినాయో లేదో చూడమ్మా. అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్యాక్ పోర్షన్ గుద్దింది చాలక నన్నే ఏమంటున్నావు? బ్యాక్ పోర్షన్ ఎవరు గుద్దారు? నువ్వే గుద్దావు. నా బ్యాక్ పోర్షన్ ఏమైనా లేలని లారియా? కిస్మి అని రాస్తుందా? చాలా ఆపోయా. ఇలాంటి రైల్వే రోమేలు చాలా మంది చూసాం గానీ మోహన్ చూడు ప్లాట్ఫామ్. నేను ప్లాట్ఫామ్, నువ్వే రైల్వే చెత్త బోగివి. ఇంజన్ కనపడితే చాలు డాష్ ఇచ్చాడువేనా? నేను 1, 2, 3 అని సామాన్ లెక్క పెడుతున్నా. ఏంటా పెద్ద బోడి సామాను? నాది బోడి సామానా? బోడి బోడి పెట్టే. అయ్యో, నా పెట్టె కింద పడేస్తావా? మర్యాదగా నా పెట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వు. నువ్వే మర్యాదగా నా పెట్టె తీసుకొచ్చివ్వు. తీసివ్వు. ఇదిగో పెట్టి. అది ఇది నా పెట్టి. పోవే రైల్వే చెత్త బోగి.